గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు స్పోర్ట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా నిన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్లో అమెరికాకు చెందిన యుఎస్ టెన్నిస్ ప్లేయర్ అయిన కోకో గౌఫ్ విజయం సాధించడం జరిగింది. నిన్న జరిగిన సెబాలంకా ప్లస్ కోకో గౌఫ్ అంటే బెలారస్ చెందిన టెన్నిస్ క్రీడాకారిణి అయిన సెబాలంకా వర్సెస్ కోకో గౌఫ్ జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో కోకో గౌఫ్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025 టైటిల్ను విజయంతో ముగించడం జరిగింది. టైటిల్ను విన్ కావడం జరిగింది. కోకో గౌఫ్ ఈ టైటిల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్ విన్ కావడం అనేది మొట్టమొదటిసారి అనమాట. సో ఇది ఇక్కడ చూసినట్టయితే 2022లో గౌఫ్ తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కు వెళ్ళింది. కానీ అప్పుడు సెట్విక్ చేతిలో ఓడిపోయింది. 3 ఏళ్ల తర్వాత తన కలను నిజం చేసుకుంది. అలాగే 10 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ అమెరికా క్రీడాకారునికి సొంతమైంది. ఇక్కడ మనం ఇది ఒకసారి చూసినట్టయితే 2022లో ఒకసారి తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ఆమె ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత అదే ఫైనల్కు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు వెళ్ళి విజయం సాధించడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ విన్ అయిన అమెరికా క్రీడాకారునికి సొంత అంటే 10 ఏళ్ళ నుంచి అమెరికా టెన్నిస్ ప్లేయర్స్కు ఫ్రెంచ్ టైటిల్ రాలేదన్నమాట. సో ఇది 10 ఏళ్ల తర్వాత రావడం అనేది ఇప్పుడు మనం చూడడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్ గురించి ఇదే వార్త ఇవ్వడం జరిగింది. ఏంటంటే మట్టి కోర్టులో కొత్త యువరాణి ఉమెన్ సింగిల్స్ టైటిల్ కైవసం ఫైనల్లో వరల్డ్ నెంబర్ 1 సబలెంకా చిత్తుగా ఓడించిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మట్టి కోర్టు అంటే ఇది మట్టిలో ఆడతారు కాబట్టి క్లే కోర్ట్ అంటారు. సో అదే న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి అల్కారాజ్ వర్సెస్ సిన్నర్ నేడు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్. సో ఇప్పుడు ఉమెన్స్ అయిపోయింది. ఈరోజు 6:30కి మెన్స్ సింగిల్స్ టైటిల్ పోటీ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా అల్కారాజ్ మరియు జెనిక్ సిన్నర్ వచ్చేసి ఇటాలియన్ ప్లేయర్, అల్కారాజ్ వచ్చేసి స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఇతను 2024 ఛాంపియన్ కూడా, ఏది ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఛాంపియన్ కూడా అల్కారాజ్. సో అల్కారాజ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రిడిక్షన్ చెప్తున్నాయి. సో అది మనం చూడాలన్నమాట. సో ఈరోజు జరిగే మ్యాచ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. మళ్ళా నెక్స్ట్ జ్యోతికి స్వర్ణం, తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్, భారత్ ఖాతాలో మరో 5 బంగారు పతకాలు. సో ఇక్కడ మనం ఇది ఒకటి చూసినట్టయితే జ్యోతికి స్వర్ణం, ఎర్రాజీ జ్యోతి అన్నమాట. ఎర్రాజీ జ్యోతి ఈమె 100 మీటర్స్ హార్డిల్ రన్నింగ్లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. రీసెంట్గా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు దక్షిణ కొరియాలో ముగిసిపోయడం జరిగింది. సో అందులో కూడా గోల్డ్ మెడల్ విన్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా తైవాన్ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతుందన్నమాట. తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్ అంటే తైవాన్లో అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరుగుతున్న పోటీలో కూడా ఇప్పుడు జ్యోతికి సేమ్ ఇదే ఈవెంట్లో 100 మీటర్స్ హార్డిల్లో స్వర్ణం రావడం జరిగింది. ఈ ఈవెంట్లో మొత్తం భారత్కు 5 పతకాలు రావడం జరిగింది. సో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. అంతర్జాతీయ వేదికపై తెలుగు అమ్మాయి భారత స్టార్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ సంచలన ప్రదర్శన కొనసాగుతుంది. సో ఇటీవలే ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన జ్యోతి తాజాగా తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్లోనూ అదరగొట్టింది. సో శనివారం జరిగిన హార్డిల్స్లో బంగారు పతకం గెలిచింది. 12.99 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచింది. సో ఇది అన్నమాట. ఇప్పుడు ఈ టోర్నీలో జ్యోతితో పాటు ఇతర అథ్లెట్లు కూడా సత్తా చాటారు. అదేంటంటే మహిళల 1500 మీటర్ల ఈవెంట్లలో పూజ మనం ఇక్కడ చూసినట్టయితే
మహిళల 1500 మీటర్ల ఈవెంట్లలో పూజ, పురుషుల ట్రిపుల్ జంపుల్లో అబ్దుల్లా అబూబాకర్ ట్రిపుల్ జంపుల్ ఇతనికి స్వర్ణం మూడో ప్రయత్నంలో స్వర్ణం ఇది. పురుషుల 110 మీటర్ల హార్డిల్స్లో తేజస్ శీర్షే ఇతనుకు గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే 4x100 మీటర్ రిలేలో ఈవెంట్లో తెలంగాణ అమ్మాయి నిత్య గంధే బృందం పథకం సాధించింది అనమాట. సో ఇప్పుడు మొత్తం టోటల్ 5 మెడల్స్ రావడం జరిగింది. ఏది తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్లో. సో అందులో జ్యోతి ఎర్రాజీకి 1 ప్లస్ ఇంకా పూజ సెకండ్ గోల్డ్ మెడల్. పూజ ఏంటంటే 1500 మీటర్ల ఈవెంట్లో ప్లస్ పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబాకర్ ఇది పురుషుల ట్రిపుల్ జంప్ అనమాట. నెక్స్ట్ 110 మీటర్ల హార్డిల్స్లో తేజస్ శీర్షే 110 మీటర్స్ హార్డిల్స్లో తేజస్ శీర్షే ప్లస్ 4x100 మీటర్ల మహిళల రిలేలో తెలంగాణ అమ్మాయికి చెందిన నిత్య గంధే. సో వీళ్ళు నిత్య గంధే ఇది 4x100 మీటర్స్ రిలే. నెక్స్ట్ ఇంకోరు ఏంటంటే ఇది తేజస్ శీర్షే 110 మీటర్స్ హార్డిల్స్. సో వీళ్ళు మొత్తం టోటల్గా 5 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అందులో 2 తెలుగు అమ్మాయిలు అనేది నిజంగా చాలా గర్వకారణం. ఎర్రాజీ జ్యోతి వచ్చేసి ప్లస్ నిత్య గాంధే వచ్చేసి. సో వీళ్ళిద్దరూ ఒకరు తెలంగాణకు సంబంధించిన ఒకరికి ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయిలు. సో ముఖ్యంగా వీళ్ళు పథకాలు సాధించడం అనేది అథ్లెటిక్స్లో తైవాన్ అథ్లెటిక్స్లో నిజంగా చాలా గర్వకారణం అని చెప్పాలి. సో ఇది నెక్స్ట్ బ్యాట్తో బట్లర్, బంతిలో డాసన్. నిన్న జరిగిన తొలి T20 విండీస్పై ఇంగ్లాండ్ సంచలనమైన విజయం సాధించింది. ముఖ్యంగా బట్లర్ హారవీర భయంకరంగా ఆడడం జరిగింది. ప్లస్ బౌలింగ్లో కూడా డాసన్ విరుచుకుపడడంతో ఇంగ్లాండ్ సునాయాసంగా విండీస్పై గెలవడం జరిగింది. సో అదే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ గుకేష్కు 3వ స్థానం. సో నార్వే ఛాంపియన్ వచ్చేసి మార్కస్ కార్లిసన్ అనమాట. కార్లిసన్ విజయం సాధించడం జరిగింది. సో నిన్న జరిగిన మ్యాచ్లో కార్లిసన్ మొట్టమొదటి ప్లేస్లో ఉన్నాడు. మన ప్రపంచ ఛాంపియన్ అయిన గుకేష్ కు 3వ స్థానం లభించింది. సో ఇది మనం నిన్న కూడా డిస్కస్ చేసినాం. సో ఇది నెక్స్ట్ ఇంకో వచ్చేసి ఫుట్బాల్లో ఈరోజు జరిగే UEFA ఫైనల్ మ్యాచ్లో ఈరోజు జరిగే అంటే 12:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు జరిగే మ్యాచ్లో స్పెయిన్ వర్సెస్ పోర్చుగల్. ఈ మ్యాచ్ వచ్చేసి UEFA నేషనల్ లీగ్. మొన్ననే రీసెంట్గా UEFA క్లబ్లో PSG ప్యారిస్ సెయింట్ జర్మనీ జట్టు విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఇది నేషనల్ లీగ్ అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన నేషనల్ జట్స్ ఆడతాయి. సో ఈ ఫైనల్లోకి స్పానిష్ జట్టు మరియు పోర్చుగల్ జట్టు 2 ఫైనల్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ స్పానిష్ జట్టు అనేది చాలా అద్భుతంగా ఆడుతుంది. ఇతని పేరు వచ్చేసి లామినెల్ యామిల్ ప్రజెంట్గా ఫుట్బాల్ ఫిఫాలో ప్రజెంట్గా ఒక యువ కెరటం దూసుకెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే అతను చేస్తున్న గోల్స్ మాత్రం అసలు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా అంతగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని చెప్పాలి. కాబోయే ప్రపంచ ఫుట్బాల్ సూపర్ స్టార్గా లామినెల్ యామిల్ను కీర్తిస్తున్నారు. ముఖ్యంగా యూరో ఫుట్బాల్ క్లబ్లో యూరో ఫుట్బాల్ టైంలో కూడా స్పెయిన్కు
కప్పు రావడంలో ప్రముఖ ప్లేయర్గా పాత్ర పోషించడం జరిగింది. సో ఇప్పుడు నిన్న ఫ్రెంచ్లో అంటే ఫ్రెంచ్తో జరిగిన మ్యాచ్లో సెమీస్లో జరిగిన మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లామినల్ యామీపై స్పానిష్ జట్టు అత్యధికమైన ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు పోర్చుగల్కి సంబంధించి క్రిస్టియానో రొనాల్డో నిన్న అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది జర్మనీపై. సో అతను గోల్ అంటే 40 ఇయర్స్ ఏజ్లో కూడా అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో ఈరోజు జరిగే మ్యాచ్లో మరి పోర్చుగల్ వర్సెస్ స్పాన్లో ఎవరు గెలుస్తారో, కప్పు యూఈఎఫ్ఏ నేషనల్ లీగ్ కప్ను ఎవరు కైవసం చేసుకుంటారో ఒకసారి చూడాలి. ఎందుకంటే 12:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ముఖ్యంగా స్పానిష్ జట్టుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే అల్కారాజ్, ఇప్పుడు మనం టెన్నిస్లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అల్కారాజ్ ఆడుతున్నాడు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఒకటి 2 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. అది ఎలా అంటే స్పానిష్ జట్టు యూరో ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫైనల్కి వెళ్ళడం జరిగింది. సో అదే రోజు అల్కారాజ్ స్పానిష్ టెన్నిస్ స్టార్ అయిన అల్కారాజ్ వింబుల్డన్ ఫైనల్కి వెళ్ళి అతను ఆ రోజు వింబుల్డన్ గెలుచుకోవడం జరిగింది. స్పానిష్ జట్టు యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకోవడం జరిగింది. సేమ్ అదే ఈవెంట్ ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్కారాజ్ ఈరోజు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఆడబోతున్నాడు, మరియు స్పానిష్ జట్టు యూఈఎఫ్ఏ ఫైనల్లో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఎవరు గెలుస్తారో ఆ రెండిట్లలో, ఎందుకంటే స్పెయిన్కి ఒక బిగ్ డే అని చెప్పాలి ఈరోజు. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్లు, టెన్నిస్ సూపర్ స్టార్ మరియు ఫుట్బాల్ సూపర్ స్టార్స్ మరి ఆ దేశం తరపున ఆడి ఎలా విజయం సాధిస్తారో ఒకసారి మనం ఈరోజు అయితే తెలుస్తుందన్నమాట. సో ఇది మేజర్గా స్పోర్ట్స్ న్యూస్కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.